కేసీఆర్ ను ఓడించే సీఎం అయ్యా. కేసీఆర్ మీద కోపంతో ఓట్లేసిండు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు. కేసీఆర్ మీద కోపంతో. పిచ్చోడా చిలుక ప్రవీణ్, కేసీఆర్ మీద కోపంతో ఓట్లు వేసినారు. ముఖ్యమంత్రి గారి మీద, అది రేవంత్ రెడ్డి గారి మీద కోపంతో వేయలేదు, కాంగ్రెస్ మీద కోపంతో వేయలేదని నువ్వే అంటావు. కేసీఆర్ మీద కోపంతో ఓట్లు వేసిరని చెప్పేసి నువ్వే అంటావు. మళ్ళీ ఇదేంద్రా చిల్లర లెక్కలు, చిల్లర నా కొడుక, కొంచెమన్నా బుద్ధి ఉండాలా నీకు? ఎందుకు వేసినారు? ఎందుకు కోపం వచ్చింది కేసీఆర్ మీద? గతంలో మీరు కూడా కేసీఆర్కి యాంటీగా పనిచేసినారు. ఈరోజు మళ్ళీ వాళ్ళ దగ్గర పైసలు ఎక్కువ ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఇలా అంటూ లేదంటే పైసలు ఇవ్వలేని పరిస్థితి, మీకు లంచాలు ఇవ్వలేని పరిస్థితి. కాబట్టి కొంచెం చిల్లర మీడియా ఉంది కదా, మీ యూట్యూబ్ ఆర్గనైజేషన్కి సంబంధించి కొన్ని యూట్యూబ్ సంబంధించి న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ స్వయం ప్రకటిత మేధావులు ఎవరైతే ఉన్నారో మీలాంటి వాళ్ళు, న్యూస్ రిపోర్టర్స్ అని చెప్పేసి చెప్పుకుంటా కాంగ్రెస్ పార్టీ మీద, రేవంత్ రెడ్డి గారి మీద కుక్కలు లెక్క మురుగుతూ ఉన్నారు కదా. ఒకటి చెప్తా వినండి. కేసీఆర్ మీద ఎందుకు కోపం వచ్చింది పబ్లిక్కి? ఉద్యమకారులను తొక్కిపారేసిండు, ఉద్యమకారుల జీవితాలను నాశనం చేసిండు, తెలంగాణ రాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా చేసిండు. 16,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్ర నిధిని లక్షల కోట్ల అప్పుకు తీసుకొచ్చిండు. ఎవరైతే ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసినారో, ఎవరైతే ఉమ్మడి రాష్ట్రానికి అనుకూలంగా పనిచేసినారో, మన మల్లారెడ్డి కానీ లేకపోతే శ్రీనివాస్ యాదవ్ కానీ చాలామంది ఉన్నారు, ఎర్రవెల్లి దయాకర్ రావు కానీ ఇంకా చాలామంది ఇట్లాంటి పేర్లు ఉన్నారు. పేర్లు చెప్పుకుంటూ పోతే టైం సరిపోదు. సో ఇట్లాంటి వాళ్ళకి న్యాయం చేసి, వాళ్ళకి పదవులు ఇచ్చి, వాళ్ళని మేపి, వాళ్ళని ఒక స్థాయికి తీసుకొచ్చి, మొత్తం ఒక వర్గానికి సంబంధించి, వాళ్ళ వర్గానికి సంబంధించి మెయిల్ చేసినాడు. అందులో ఇంకోటి ఏంటంటే మెగా ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ కానీ ఇంకా చాలా కంపెనీస్కి, ఎవరైతే మన రాష్ట్రానికి సంబంధం లేని వారికి మెయిల్ చేసిండు. వాళ్ళ ప్రాజెక్ట్స్ ఇప్పటికి నడుస్తున్నాయి, ఇప్పుడు ఉన్నాయి కదా అని చెప్పేసి మీరు అనగలరు. కానీ ఒకసారి గవర్నమెంట్ అగ్రిమెంట్ చేస్తే దాన్ని క్యాన్సిల్ చేయలేం. అది కూడా ఉంది, ఒక క్లాస్ ఉంది, అది మన లాలో ఒక క్లాస్ ఉంది. సో తెలంగాణ నాశనం చేసింది, భ్రష్టు పట్టించింది. ఎంత పాపం చేసిందంటే ఈరోజు వాళ్ళ ఇంట్లో అన్న చెల్లెళ్ళు కొట్లాడుకుంటున్నారు. అన్న చెల్లెళ్ళు కొట్లాడుకొని వాళ్ళ సంసారాన్ని బయటికి వేసుకొని, వాళ్ళ ఆస్తుల కొట్లాటలు బయటకు వచ్చి రాష్ట్రాన్ని ఎంత భ్రష్టు పట్టించారో కవిత కక్కుర్తి చెప్తుంది. సో కొంచెం సోయి తెచ్చుకోరా నువ్వు మాట్లాడే ముందు.